ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు బాగుంటే ఆ ఇల్లు అభివృద్ధి చెందినట్లే. ఇదే ఫార్ములాను కేంద్రంలోని మోడీ సర్కార్ ఫాలో అవుతోంది. పీఎం లఖ్పతి దీదీ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి ముద్ర వంటి పథకాలతో అభివృద్ధిలో నారీ శక్తి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. గత ప్రభుత్వాలు మహిళల కష్టాలు కన్నీళ్లను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. 11 ఏళ్ల మోడీ హయాంలో మహిళలకు ప్రతి దశలోనూ చేయి అందిస్తోంది. వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతోంది. మరుగుదొడ్ల లేమి, శానిటరీ ప్యాడ్ల వాడకం, వంటగదుల్లో పొగచూరిన మహిళల బతుకులపై మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి మోడీనే. మహిళలందరికీ బ్యాంక్ ఖాతాలుండాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చింది కూడా నరేంద్ర మోడీ మాత్రమే. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు పనిచేస్తోంది. మహిళల జీవిత అవసరాలు తీర్చే సమగ్ర విధానం అవసరం. మహిళలకు మద్దతివ్వడానికి, సామాజిక ఆర్థిక అడ్డంకులు అధిగమించడానికి, ఆరోగ్యకరమైన సాధికారతను సాధించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తేనే ప్రగతి పథంలో భారతావని ప్రస్థానం వేగవంతమవుతుందని ప్రధాని మోడీ గతంలో పలుమార్లు ఉద్ఘాటించారు. ఉద్యోగ ఉపాధుల్లో స్త్రీల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అనువైన వాతావరణం కల్పించాలని పిలుపునిస్తూనే ఉన్నారు. శ్రామిక శక్తిలో మహిళల వాటా పెంపునకు విస్తృత కృషి అవసరమన్న ఆయన అందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రావాల్సిన సంస్కరణల ఆవశ్యకతను ప్రస్తావించారు. నిజమే, దేశ జనాభాలో సగభాగమైన స్త్రీలు ఆర్థిక కార్యకలాపాల్లో చురుగ్గా పాలు పంచుకుంటుంటే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. తయారీ, సేవా రంగాల్లోకి ప్రవేశించే మహిళల సంఖ్య పెరగకపోతే తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా జనభారతం పురోగతి సాధించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 11 సంవత్సరాలుగా మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎప్పుడైతే మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తారో అప్పుడే దేశం ముందుకు సాగుతుందని ఎంతోమంది ఆర్థికవేత్తలు చెప్పారు. అందుకే ప్రభుత్వాలు కూడా మహిళలకి అగ్రపీఠం వేస్తున్నాయి. వివిధ రకాల నైపుణ్యాలను నేర్పించి ఉపాధి కల్పించేందుకు వీలుగా వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, నిరక్షరాస్యులు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించేందుకు కృషి చేశాయి. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. ఆర్థికంగా నిలదొక్కునేందుకు కొండంత అండగా నిలుస్తోంది. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచాన్ని మహిళలు ఏలేస్తున్నారనే చెప్పాలి. ఆర్థికంగా ఇంటిని సరిదిద్దడంలో వారి పాత్ర ఎప్పుడూ కీలకమే. ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వారి ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అనేక పథకాలను తీసుకొచ్చి 2025లోనూ అమలు చేస్తోంది. మోడీ 11 ఏళ్ల పాలనలో లఖ్పతి దీదీ, డ్రోన్ దీదీ పథకం, మిషన్ ఇంద్రధనుస్, ముద్రా యోజన, ట్రెడ్ స్కీమ్, ఉజ్వల యోజన పథకాలు తీసుకొచ్చారు. స్టాండప్ ఇండియా మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్టెప్ ఇనిషియేటివ్లను అమలు చేస్తున్నారు. మహిళా ఈ హాత్ స్కీమ్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీంలతో పాటు మహిళా శక్తి కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 15, 2023న స్వాతంత్ర దినోత్సవం రోజున లఖ్పతి దీదీ పథకాన్ని ప్రకటించారు. పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధితో సాధికారత ఈ స్కీం లక్ష్యం. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి ₹1,00,000కు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి వడ్డీ లేకుండా 5 లక్షల వరకు రుణాలు ఇస్తోంది. ఈ పథకంలో భాగంగా 2,500 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లో 48 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగింది. పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత ఈ స్కీం లక్ష్యం. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 మధ్యంతర బడ్జెట్లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలు అందించింది. అంతేకాదు, స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా కేంద్రం లఖ్పతి దీదీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా డ్రోన్లు ఆపరేట్, రిపేర్, ఎల్ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్ లో మహిళలకు శిక్షణ ఇస్తారు. మహిళా సాధికారత వారి ఆర్థిక సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రభుత్వం స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడానికి కేంద్రంలోని మోడీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. స్టాండప్ ఇండియా పథకం మహిళలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, కుటీర పరిశ్రమల స్థాపనకు మద్దతందిస్తోంది.
ఎస్సీ ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు స్టాండప్ ఇండియా పథకం కింద 10 లక్షల నుంచి కోటి వరకు రుణాలను ఇస్తారు. ప్రాజెక్టు వ్యయం మొత్తంలో 75% వరకు లోన్ మంజూరవుతుంది. ఈ స్కీమ్ మహిళలకు వ్యాపార పెట్టుబడిని అందించడమే లక్ష్యం. పీఎంఎంవై కార్పొరేటేతర, వ్యవసాయేతర, సూక్ష్మ, చిన్న సంస్థలకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. పీఎంఎంవై కింద దాదాపు 69% రుణాలు మహిళలకు మంజూరు చేసింది. స్టాండప్ ఇండియా కింద 84% లబ్ధిదారులు మహిళలే. మహిళలను వ్యాపారవేత్తలుగా సమాజంలో ఉన్నతంగా నిలదొక్కునేందుకు మోడీ సర్కార్ ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. నమో డ్రోన్ దీదీ యోజన, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్స్, మహిళా వ్యాపారవేత్తల కోసం ఈ హాట్ స్కీమ్లను అమలు చేస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద 80% రాయితీతో డ్రోన్లు అందిస్తోంది. సమాజంలో చురుగ్గా పనిచేసే మహిళలను ఎంపిక చేసి వారి ద్వారా డ్రోన్ టెక్నాలజీని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. నా పేరు జ్యోత్స్న, అప్పాయపల్లె గ్రామం, కమలాపురం మండలం, నిఖితా ఎస్ఎస్జీలో నేను ఫస్ట్ లీడర్గా ఉన్నాను. నాకు నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో అగ్రికల్చర్ డ్రోను నాకు ఇవ్వడం జరిగింది. ఇది నేను కోరమండల్ వాళ్ళ ఆధ్వర్యంలో దక్ష డ్రోన్ను 100% రాయితీతో నాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నేను 982 ఎకరాలు మందులు పిచికారీ చేయడం జరిగింది. 73 రోజుల్లో 10 మండలాల్లో 52 గ్రామాల్లో నేను చేయడం జరిగింది. 171 రైతులకి ఈ విధంగా చేయడం వల్ల నాకు ఆర్థికంగా 4,80,000 డబ్బులు కూడా రావడం జరిగింది. వ్యవసాయ రంగంలో పురుగుల మందుల పిచికారీ కోసం డ్రోన్లను ఉపయోగించేలా మహిళా సంఘాలను తీర్చిదిద్దుతోంది. డ్రోన్ ద్వారా రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా రైతు ఒక 10 ఎకరాలు ఒక మందు పిచికారీ చేయాలి అని అనుకుంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాతావరణం కానీ, వర్ష సూచన కానీ, ఎండ కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ డ్రోన్ వల్ల మాకు అంటే ప్రొద్దున ఒక 10 నిమిషాలు కానీ 8 నిమిషాల్లో కూడా ఒక ఎకరానికి 8 నిమిషాలలో రైతు ఈజీగా పిచికారీ చేయగలుగుతున్నారు సార్. 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కింద 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1,261 కోట్ల రూపాయలు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘానికి డ్రోన్ ధరలో గరిష్టంగా 80% మొత్తం కానీ 8 లక్షల రూపాయలు కానీ ఆర్థిక సాయంగా అందిస్తోంది. మిగిలిన మొత్తాన్ని నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద నామమాత్రపు 3% వడ్డీతో రుణాలుగా పొందొచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాల్లో పురుగుల మందులు పిచికారీ చేసేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది శిక్షణ తీసుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురు మహిళలు డ్రోన్ పైలట్ గా శిక్షణ తీసుకున్నారు. నేనే కాకుండా నాతో పాటు కో పైలట్ కి, తర్వాత నాకు ఆటో వెహికల్ కి ఒక డ్రైవర్ అవసరం, వాళ్ళకి ఈ విధంగా ఒక 3 నేను జీవనోపాధి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ డ్రోన్ తీసుకోవడం ద్వారా నేను ఆర్థికంగా పైకి రావడం జరిగింది. ఈరోజు నేను ఏదైనా ఒక పని చేయాలంటే, ఆర్థికంగా డబ్బులు అడగాలంటే, లోన్ తీసుకోవాలంటే నువ్వేం పని చేసేదానివి, నీకు ఎలా వచ్చాయని అడిగేవాళ్ళు ఫస్ట్. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు 10 లక్షలు విలువ చేసే డ్రోన్ ఉండడం వల్ల నేను ఆ పనిని చేయగలుగుతాను. నమో డ్రోన్ దీదీగా నేను వచ్చిన తర్వాత ఏదైనా ఒక 20,000 కానీ 30,000 కానీ ₹1,00,000 కానీ డబ్బులు అడిగితే ఆమె ఆ డ్రోన్తో పని చేసి మాకు డబ్బులు కట్టగలుగుతుందనే నమ్మకంతో పంట పొలాల్లో డ్రోన్తో మందులు పిచికారీ చేసి కేవలం 2 మాసాల్లోనే ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 8 లక్షల విలువ చేసే డ్రోన్లను రాయితీతో ఇచ్చి ఆర్థికంగా బలపడేలా ప్రోత్సహిస్తోంది. 80% సబ్సిడీలో 2 లక్షలు మనం పెట్టుకొని దాన్ని విలేజ్ వారీగా, మండల్ వారీగా తీసుకొని పొద్దున ఉదయాన స్ప్రే చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దాని గురించి ఖర్చు కూడా తక్కువలా అవుతుంది. ఎకరానికి 400 చొప్పున కొడితే 4,000 ఎకరాలకి ఖర్చు మిగులుగా ఆపరేటర్ నుంచి కూడా ఆదాయం పొందవచ్చు. మామూలుగా టైగర్ పంపుతో కొడితే ఒక 10 బిందెలతోనైనా కొట్టవచ్చు. ఈ డ్రోన్తో కొడితే 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు కూడా స్ప్రే చేయొచ్చు. స్వావలంబనతో అభివృద్ధిలోకి వచ్చిన వారిపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కార్యక్రమం మద్దతుతో లక్షాధికారులుగా మారిన లఖ్పతి దీదీలను మోడీ సత్కరించారు. పంట పర్యవేక్షణ, ఎరువుల పిచికారీ, విత్తనాలు వేయడం వంటివి నేర్పిస్తారు.
గ్రామీణ భారతదేశం అంతటా భూమి రికార్డులను డిజిటలైజ్ చేయడానికి, వ్యవసాయ భూమిని మ్యాప్ చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన మరో ప్రతిష్టాత్మక పథకం మిషన్ ఇంద్రధనుస్. ఈ పథకం కింద జిల్లాలోని గర్భిణీలు, పిల్లలకు టీకాలను సకాలంలో వేస్తారు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలు చేసే మహిళలకు ముద్రా యోజన రుణాలను మంజూరు చేస్తారు. మహిళలు యజమానులుగా ఉన్న సంస్థలకు పూచీకత్తు లేకుండానే 20 లక్షల వరకు రుణాన్నిస్తారు. దీనిపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన స్కీమ్ ట్రెడ్. ఈ పథకం ద్వారా మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావలసిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30% వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. మొత్తం 30 లక్షల వరకు లోన్ మంజూరవుతుంది. దీన్ని బ్యాంకులు ఇస్తాయి. దేశంలో మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన మరో ప్రభుత్వ పథకం స్టెప్. ఇది మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలకు గ్రాంట్లను అందిస్తుంది. ఆడపిల్లల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రత్యేక సేవింగ్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. దీన్ని కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 2015లో ప్రారంభించింది. ఆడపిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉన్నత విద్యా, వివాహ సమయాల్లో తోడ్పాటు కోసం మొదలుపెట్టింది. 10 ఏళ్లలోపు వయస్సున్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. 21 ఏళ్ల వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. కావాలనుకుంటే పాపకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నత విద్యా, వివాహం కోసం 50% వరకు డబ్బును తీసుకోవచ్చు. ఖాతాను ప్రారంభించేందుకు ఏడాదికి కనీస డిపాజిట్ 250, గరిష్టంగా 1.5 లక్షల వరకు చేయొచ్చు. ఈ పథకానికి 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపులుంటాయి. ఇది ప్రభుత్వ పథకం కనుక మీ పెట్టుబడికి, రాబడికి ఎలాంటి ఢోకా ఉండదు. మహిళల ఆర్థిక సాధికారత కోసం, పొదుపును ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఈ స్కీమ్ కింద కనిష్టంగా 1000 డిపాజిట్ చేయొచ్చు. విడతల వారీగా కూడా 2 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకేసారి 2 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిపై 7.50% వడ్డీ రేటు లభిస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను 2023-24 కేంద్ర బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. ఇది మహిళా పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ఒక చిన్న పొదుపు పథకం. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేలా 11 ఏళ్ల మోడీ సర్కార్ వినూత్న ఆలోచనలతో ముందుకెళుతోంది. మహిళా ఈ హాత్ స్కీమ్ను కేంద్రం అమలు చేస్తోంది. కేంద్ర శిశు మహిళాభివృద్ధి శాఖ మహిళా ఈ హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా ఈ హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలు చేసే మహిళలకు ముద్రా యోజన రుణాలను మంజూరు చేస్తారు. మహిళలు యజమానులుగా ఉన్న సంస్థలకు పూచీకత్తు లేకుండానే 20 లక్షల వరకు రుణాన్నిస్తారు. దీనిపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. మహిళా శక్తి కేంద్రాలు మహిళలు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, ఉపాధిని పొందడంలో సహాయపడతాయి. ఆర్థిక సాధికారతను అందించడంలో ఉపయోగపడతాయి. 11 సంవత్సరాల ప్రధాని మోడీ హయాంలో మహిళలు గణనీయమైన అభివృద్ధి సాధించారు. గృహహింస నుంచి బయటపడుతున్నారు. లింగ నిష్పత్తి పెరిగింది. మహిళల పేరుతోనే ఇళ్లు నిర్మిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన అవసరం లేకుండా జలజీవన్ మిషన్ను అమలు చేస్తోంది. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం 2018 డిసెంబర్ 27న అమల్లోకొచ్చింది. ఈ చట్టం ద్వారా 3 సార్లు ఉచ్చరిస్తే తక్షణ విడాకుల పద్ధతి చెల్లదు. చట్ట విరుద్ధం కూడా. తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిలో పాల్గొనే భర్తలకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదంటే జరిమానాతో సహా శిక్షలు విధిస్తారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా అనేక దశాబ్దాలుగా ఈ తిరోగమన పద్ధతికి గురైన ముస్లిం మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది. ట్రిపుల్ తలాక్ చట్టంతో గతంలో సమాజంలో ఎదుర్కొన్న గృహ హింస, వివక్ష నుంచి బయటపడేందుకు దోహదపడుతుంది. सामाजिक स्तर पर भी 3 तलाक जैसी जिन कुरीतियों के कारण महिलाओं पर अत्याचार होते थे, हमने कानून बनाकर उन्हें रोका है. हमारी करोड़ों मुस्लिम बहनों को आज 3 तलाक की अमानवीय प्रथा से सुरक्षा मिली है. वो महिलाएं भी अब अपने अधिकारों के लिए आगे आ रही है. ఆడపిల్లల విలువను పెంచడానికి బేటీ బచావో బేటీ పడావో పథకం తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రతి స్థాయిలో సమాజ భాగస్వామ్యం ద్వారా ఆడపిల్లల హక్కులు తెలియజేస్తుంది. పుట్టుకతోనే లింగ ఎంపికకు వ్యతిరేకంగా వాదించడం, వారి విద్యావృద్ధికి మద్దతివ్వడానికి చర్యలు తీసుకుంటోంది. కొన్ని సంవత్సరాలుగా పుట్టుకతోనే లింగ నిష్పత్తిలో చాలా తేడా ఉండేది. 2014-2015లో ప్రతి 1000 మంది పురుషులకు
918 మంది స్త్రీలుండేవారు. 2020-21 నాటికి 937కు పెరిగింది. మాధ్యమిక విద్యలో బాలికల నమోదు 2014-2015లో 75.51% ఉంటే 2020-21లో 79.46% పెరిగింది. 11 ఏళ్ల మోడీ పాలనలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. దేశంలో మొదటిసారిగా మొత్తం జనాభాలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1020 స్త్రీలకు చేరుకున్నారు. పోషకాహార లోపాన్ని పూర్తిగా నివారించే లక్ష్యంతో ప్రభుత్వం మార్చి 8, 2018న పోషణ్ అభియాన్ను ప్రారంభించింది. పోషకాహార లోపాన్ని సమగ్రంగా పరిష్కరించడానికి ఈ మిషన్ అద్భుతమైన ప్లాట్ఫామ్. 14 లక్షలకు పైగా అంగన్వాడీల ద్వారా సుమారు 10 కోట్ల మంది లబ్ధిదారుల ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ శక్తి అధినియం ఆమోదించింది. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి 26 వారాలకు పొడిగించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద 4.73 కోట్లకు పైగా గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేయించుకున్నారు. పనిచేసే తల్లులకు మద్దతివ్వడంతో పాటు రక్షణ కల్పించడానికి మోడీ సర్కార్ ప్రసూతి ప్రయోజన చట్టం 1961 సవరణను ఆమోదించింది. ఈ ముఖ్యమైన విధాన మార్పు కొంత తల్లులు ప్రసవం నుంచి కోలుకోవడానికి, వారి శిశువులతో బంధం ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుంది. దేశంలోని పేదలకు పక్కా ఇళ్లు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన. మహిళల పేరిట ఇళ్లు కేటాయింపు జరగడం వల్ల వారి సాధికారతకు మేలు చేకూరుతుంది. పేద మహిళల కోసం ప్రారంభించిన స్కీమ్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. PMUY కింద 10 కోట్లకు పైగా LPG కనెక్షన్లు పంపిణీ చేసింది. కట్టెలు, ఎండిన ఆవు పేడ వంటివి ఉపయోగించి మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. దీని నుంచి మహిళా మూర్తులను రక్షించడానికి ప్రధానమంత్రి ఉజ్వల యోజనను తీసుకొచ్చారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఆగస్టు 15, 2019న కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన కుళాయి నీటిని అందించాలన్న ప్రాథమిక లక్ష్యంతో ఈ మిషన్ను చేపట్టింది. దీని కింద 14.45 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్ అందిస్తోంది. సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు మహిళలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతోంది. మహిళలు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ అక్షరాస్యత, ఉపాధిని పెంపొందించడంలో మహిళా శక్తి కేంద్రాలు సహాయపడతాయి. ఆర్థిక సాధికారతను అందించడంలో ఉపయోగపడతాయి. మహిళా సాధికారతలో మరో కీలకమైన అంశం పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండడం. పారిశుద్ధ్య సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని గ్రహించిన ప్రధానమంత్రి మోడీ అక్టోబర్ 2, 2014న స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించారు. దేశంలోని అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మిస్తోంది. లింగ వివక్షను పరిష్కరించడం నుంచి విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, వ్యవస్థాపకత, భద్రతకు భరోసా కల్పించడం వరకు మహిళల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చింది మోడీ సర్కార్.